వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సావర్కర్ ఏం చేసిండు? ఆయన స్వతంత్ర సమరయోధుడేంది? అసెంబ్లీలో ఆయన ఫోటో ఎందుకు? తీసేయండి. అయ్యో, ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రానికి ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీకి సావర్కర్ గారి గొప్పతనం తెలియదు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది వీడియో ద్వారా మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తా. కర్ణాటక అసెంబ్లీలో ఉన్న భారత స్వతంత్ర సమరయోధుడు సావర్కర్ గారి చిత్రపటాన్ని తొలగించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. స్వతంత్ర ఉద్యమంలో వీర సావర్కర్ పాత్ర ఏమీ లేదని, చిత్రపటాన్ని తొలగించాలని సిద్ధరామయ్య భావించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది, మొరటోడికి ఏం తెలుస్తుంది మొగలి పువ్వు వాసన. ఇవి మన తెలంగాణలో ఎక్కువగా వినిపించే సామెతలు అనమాట. దేశం కోసం ఆలోచించే వీర సావర్కర్ లాంటి వారి గొప్పతనం ఆస్తులు కూడా పెట్టుకొని దొబ్బుకుందాం అనే సిద్ధరామయ్య లాంటి వాళ్ళకి ఎలా అర్థమైద్ది? అర్థం కాదు కాబట్టి పాపం ఆయనకు ఆ గొప్పతనం తెలియట్లేదు. 2022లో బసవరాజ్ బొమ్మే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సావర్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు అసెంబ్లీలో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. సావర్కర్ను కాంగ్రెస్ తీవ్రంగా అవమానపరుస్తుందని, దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టిప్పు సుల్తాన్ జయంతిని జరుపుకుంటారు కానీ స్వాతంత్రం కోసం తీవ్రంగా పోరాడిన సావర్కర్ గొప్పతనాన్ని మాత్రం కాంగ్రెస్ తెలుసుకోలేక దిగజారిపోతోందని దుయ్యబట్టారు. హౌ మేము ఎక్కడి నుంచి వచ్చినాం? మా వేటి వారసులం? మా వారసత్వం ఏంది కాబట్టి మాకు టిప్పు సుల్తాన్ గొప్పోడే. ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశం మీద దాడి చేయాలని, ఈ దేశాన్ని ఆస్తిని కొల్లగొట్టాలని హారే కర్గే చెప్పరే. ఒక్క కాశ్మీర్లో గెలిపించండి, భారతదేశాన్ని మొత్తం మన గుప్పెట్లోకి తెచ్చుకుందామని. గట్ల గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఆలోచించే వీళ్లకు సావర్కర్ గొప్పతనం ఎలా తెలుస్తుంది? టిప్పు సుల్తాన్ యొక్క దారిద్ర భావజాలం ఎలా తెలుస్తుంది? గదే కదా కాంగ్రెస్. విషయాన్ని అర్థం చేసుకోలేని ప్రజలను అందాం. ఇక్కడ తప్పంతా ప్రజలది. ఎవరు స్వతంత్ర సమరయోధుడు, ఎవడు దేశ ద్రోహి అనేది తెలుసుకోలేకుండా ఓట్లు గుద్దుతున్నారే ఉచితాలకు ఆశపడి, వాళ్ళనందాం. అసలు స్వతంత్ర సమరంలో నెహ్రూ చేసిన పోరాటం ఏంటో చెప్పాలి అని కూడా వీర సావర్కర్ మనవడు డిమాండ్ చేశారు. వారే వా, సూపర్ డిమాండ్ చేసిండు. 2022లో బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో సావర్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య నేతృత్వంలో అసెంబ్లీ బయట ఆందోళన నిర్వహించింది, ప్రదర్శన కూడా నిర్వహించింది. అయితే గత శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సావర్కర్ చిత్రపటాన్ని తొలగించాలని సిద్ధరామయ్య నిర్ణయించుకున్నారు, కానీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చింది. వీర సావర్కర్ పాత్ర భారత స్వతంత్రోద్యమంలో లేదని, అందుకే కర్ణాటక అసెంబ్లీ నుంచి ఆయన చిత్రపటాన్ని తొలగించాలని సిద్ధరామయ్య నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చరిత్ర తెలియదని అర్థం. భారత స్వతంత్ర పోరాటాన్ని అవమానిస్తున్నట్లే భావించాల్సి ఉంటుంది. భారత స్వతంత్రోద్యమంలో సావర్కర్ పాల్గొన్నందుకు విశ్వవిద్యాలయం ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు చేసింది. అంతేకాకుండా ఆయన ధాటిని తట్టుకోలేక బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్లో కారాగార శిక్ష విధించింది. వినాయక్ దామోదర్ సావర్కర్కు న్యాయస్థానం అండమాన్ జైల్లో 2 యావజ్జీవ కారాగార శిక్షలు అంటే 50 ఏళ్లు విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటించగానే బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట అని చమత్కరించిన ధీశాలి. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగా ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు. ఇన్ని చేసి అంతకాలం జైలు శిక్ష అనుభవించి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి బారిస్టర్ విద్యను క్యాన్సిల్ చేసినా కూడా దేశ స్వతంత్రాన్ని ఆకాంక్షించిన వీర సావర్కర్ యొక్క గొప్పతనం తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దేశంలో ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అంటే అంతకంటే దరిద్రం లేదు అనేది నా అభిప్రాయం. ఈ దేశం అసలు చరిత్రను పిల్లలకు తెలియజేయండి. పుస్తకాలలో అక్బరు, బార్బరు, బీబరు, టిప్పు సుల్తాను, షాజహాను అని రాసుకుంటూ వీర సావర్కర్ లాంటి వాళ్ళ చరిత్రను, అల్లూరి సీతారామరాజ్, భగత్ సింగ్, శివాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, ఇలా ఎంతోమంది చరిత్ర పిల్లలకు తెలియకపోవడంతో అసలు మన చరిత్ర ఏంటి, ఎవరు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు, ఎవరు పాల్గొనలేదు అనే సందిగ్ధంలోకి నేటి యువత వెళ్ళడానికి కారణమవుతున్నారు. ముందు మన పుస్తకాల పఠనం మారాలి. మన దేశం యొక్క చరిత్రను, ఆ దేశ కాపాడడానికి ప్రాణాలు అర్పించిన నిజమైన నాయకులు ఎవరు అనేది, నిజమైన స్వతంత్ర సమరయోధులు ఎవరు అనేది తెలియాలి. కానీ వీర సావర్కర్ గారి ఫోటోని అసెంబ్లీ నుంచి తొలగిస్తే అదే ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పతనం గ్యారంటీ. ఆ పతనం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేని స్థితికి వెళ్తుంది. ఎందుకంటే
ధర్మం తన మీద ఎన్నిసార్లు అవమానం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటుంది. కానీ ఆ ధర్మం ఒక్కసారి ఎగిసిపడింది అంటే ఆ తుఫాన్ని తట్టుకోవడం ఎవ్వడి తరం కాదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్క సబ్స్క్రిప్షన్ చాలా బలాన్ని ఇస్తుంది. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. ఆర్థిక సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి సంకల్పానికి చేయూతనందించిన వాళ్ళు అవుతారు. అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఆర్ వాయిస్ నెంబర్ 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.